తప్పండి. ఏంటి మీరందరూ? ఏంటి ఇక్కడ వేడుక చూస్తున్నారా? ఇదిగో పట్టుకోండి. గొడవ చేయకూడదు. హలో అయ్యగారు. మూర్తి, ఫోన్ డాక్టర్ ఉదయ్ కుమార్కి ఇవ్వు. అయ్యా, ఆయనకి మలేరియా అంట, లీవ్ పెట్టి వెళ్ళిపోయారు. మరి పోస్ట్ మార్టం ఎవరు చేయబోతున్నారు? నువ్వు చేస్తావా? లేదయ్యా, ఆయన అసిస్టెంట్ అనిత అని. ఓ, కోటాలో వేసిన డాక్టర్ కోట. అయ్యా, బాడీని పోస్ట్ మార్టం పంపించారా? విశాఖపట్నం జీహెచ్కి పంపించాను సార్. ఎందుకు? పక్కన హాస్పిటల్ లేదా సార్? పక్కన జీహెచ్ అంటే ఊళ్ళో వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు సార్. అక్కడి నుంచి బాడీకి తీసుకురావటమే చాలా కష్టమైంది సార్. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? అదే వచ్చేస్తుంది సార్. దాంట్లో పెద్దగా తెలియబోయేది ఏం లేదు. మాక్సిమం హానర్ కిల్లింగ్ అనుకుంటా సార్. రేపు న్యూస్లో కూడా హానర్ కిల్లింగ్ అనే వస్తుంది. ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్టే రాలేదు, ఆలపే ప్రెస్ కి హానర్ కిల్లింగ్ అని ఎవరు చెప్పారు? నేను చెప్పట్లేదు సార్. మనం ఎలా విచారణ చేశామో అలాగే వాళ్ళ ఊర్లో ప్రెస్ సార్, వాళ్ళ ఊర్లో ప్రెస్ ఎంక్వైరీ చేశారు సార్. లక్ష్మి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఏ లక్ష్మి సార్? ఆఫ్ కోర్స్ వెతుకుతున్నాం సార్. ఎస్ఓసి చుట్టూ ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 2-3 ఉంటాయి సార్. అక్కడ ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం. సార్, మీరిద్దరు ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నాకు వెంటనే కుమార్ కేసు ఫైల్ కావాలి. సార్, నటరాజ్ సార్, ఉదయం నుంచి వెంకట్కి కాల్ చేస్తూనే ఉన్నాను. ఓకే. ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మీరు ఏందో ఒకసారి ఇంటికి చూసారండి. ఓకే సార్. ఇక్కడ ఎవరు ఉండకూడదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఎంతసేపండి వేచి ఉండాలి? పోలీస్ స్టేషన్ లోకి వదలట్లేదు. ఇక్కడ కలవనివ్వకపోతే మేమెవరూ లోపలికి రావండి. ఇక్కడే మాట్లాడి వెళ్ళిపోతాం. అవకాశం ఇవ్వండి. వెళ్ళండి సార్. చాలమ్మా. సార్, మా పిల్లలు కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చిన రోజే మా మీద మర్యాదతో ఆ కేసు తీసుకుని ఉండుంటే మా పిల్లలకి ఇలాంటి పరిస్థితి వచ్చుంటేది కాదు కదా సార్. మేమే తప్పు లేకపోతే కుమార్ ఎందుకని పారిపోవాలి? స్టేషన్లోకి ఎందుకు పావులు వదలాలి? అది కేవలం సారపావే సార్. మీ స్టేషన్ లో ఉన్న వాళ్ళకన్నా దాని ఒంట్లో విషం తక్కువే సార్. సార్, శాంతి సార్, కనిపించకుండా పోయిన లక్ష్మి వాళ్ళ అక్కయ్య సార్. ఏదో కోపంతో అలా మాట్లాడుతుందండి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాను. సార్, చట్టాలా? మాకు ఈ దేశంలో దానికి మర్యాద ఉందా ఏంటి? గుణశేఖర్ మా పిల్లల్ని కొట్టాడు. జయా, తేజు, గుణశేఖర్ దూది కంపెనీలో పనిచేశారు. స్కూల్ లీవ్ వదిలితే లక్ష్మి కూడా వెళ్తుందండి. పోయిన ఆదివారం పనికెళ్ళినప్పుడు ముగ్గురు రోజు కూలీలో 30 రూపాయలు ఎక్స్ట్రా అడిగారని కొట్టాడు. ఎంత? 30 రూపాయలు. చెప్పండి నటరాజ్. సార్, వాళ్ళకి ఇస్తున్నాను. చెప్పమ్మా. ఉదయం 4 గంటలకే ఇంట్లోంచి వెళ్ళిపోయారన్నయ్య. ఇంకా రాలేదన్నయ్య. సరేమ్మా, వాడు రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. అలాగే అన్నయ్య. ఏంటి వాసన్, బయటెక్కడ? సార్, శాంతి నాతో చదివిన అమ్మాయి, అందుకే చూడగానే మాట్లాడాను. ఓ సార్, మా సొంత వాళ్ళ అమ్మాయి అండి. నాగరాజు సార్, మీరు ఇప్పటిదాకా లక్ష్మి మిస్ అయిన రిపోర్ట్ ని ఫైల్ చేయలేదే? సార్, ఇన్స్పెక్టర్ ఆయనే ఫైల్ చేసుకుంటానని చెప్పారు సార్. ఈ టిక్ టాక్ ని బ్యాన్ చేయడం వల్ల సూసైడ్ చేసుకుంటా కందస్వామి ఆ కేసు నన్ను చూడమన్నారండి. అందుకే టైం లేదు సార్. టైం లేదు కదా? అవును సార్. ఇప్పుడు టైం ఉందా? వెళ్ళి వాళ్ళ అక్కని కలిసి లక్ష్మి కనపడకుండా పోయిన రోజు వేసుకున్న డ్రెస్, చెప్పుల గురించి ఫుల్ స్టేట్మెంట్ తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం సార్, 16వ తారీఖు, 17వ తారీఖు గుణశేఖర్ ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేయండి. ఏంటి? లేదు సార్, ఈ ఏరియాలో అన్ని మామూలేనండి. కొన్ని రోజులు అయ్యాక వాళ్ళే మర్చిపోతారండి.
కెన్ యూ ప్లీజ్ డూ జస్ట్ వాట్ ఐ సే? నాకు తెలీదా ఏది మామూలు విషయమో ఏది మామూలు విషయం కాదో? కాదు సార్, నేను ఎందుకు అంటున్నాను గెట్ ద ఫక్ అవుట్ ఆఫ్ హియర్. సార్ 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 రండి సార్. సార్ ఏదో చెప్తున్నారు సార్ కదా. మీరు రండి సార్. సార్ ఆయన టెన్షన్గా ఉన్నారని మీకు తెలుసుగా, మీరెందుకు మధ్యలో మాట్లాడతారు? తిట్టారా ఆయన? తిట్టలేదు, ఆ. పని చూసుకోండి అని చెప్పారు. రండి వెళ్దాం. పని కో కేర్, వెళ్ళి పని చూసుకో. అనంతలక్ష్మి, ఒక టీ పెట్టివ్వమ్మా. అనంతలక్ష్మి, అటెంప్ట్ ఎగ్జామ్ ఉందన్నయ్య, అందుకే సమయం దొరికినప్పుడు చదువుదాం. సరే, మరేం ఇప్పుడే పర్లేదు. పెట్టిస్తానన్నయ్య. వద్దనయ్య, నేనే పెడతాను. చదువుకో, చదువే ముఖ్యం. అనంతలక్ష్మి, ఏం ఎగ్జామ్? ఇంగ్లీష్. అది ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్. పర్వాలేదన్నయ్య, అదే క్వశ్చనేగా అడుగుతారు, ఇంకేంటి. అది కరెక్టేలే. మీరు విదేశాల్లోనేగా చదివారు, ఉమ్, అక్కడ బిచ్చగాళ్ళు కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడతారా? మీ స్కూల్లో ఎవరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు? లక్ష్మి బాగా మాట్లాడుతుంది, కాస్త ఎక్కువగా మాట్లాడుతుంది. నువ్వు చివరిగా లక్ష్మిని ఎప్పుడు చూసావు? 4 నెలలు ఉంటుంది. 10th రిజల్ట్ రోజు. ఫెయిల్ అయిపోయినా ఎగతాళి చేస్తారని ఎవరిని కలవలేదు. సరే, నువ్వు చదువుకో. ఏం లేదు, నిన్న పొద్దున్న మన ఏఎస్పీ గారు ఆయన పేరు విజయరాఘవ మాత్రమే అని చెప్పినప్పుడు మన శంకర శాస్త్రి గారి మొహం చూడాలి, అలాగే చిన్నబోయింది. సార్దే కులం మీకేమన్నా తెలుసా? అది నాకు తెలీదు. రేపట్లోగా కనిపెట్టి చెప్తాను. సార్ వచ్చేసారు. జిమ్మీ, టైగర్, రండి 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 రండి. ఎలా ఉన్నారు? ఏంటయ్యా, ఆ తాగుబోతు ఇంటికి వెళ్ళావట్టుగా? సార్ వెంకటకి ఫోన్ చేసినప్పుడు తీయలేదు, అందుకే నన్ను నేరుగా వెళ్ళి ఎంక్వైరీ చేసి రమ్మన్నారు. ఏమైంది? తెల్లవారుజామున 4 గంటలకి ఇంట్లో నుంచి వెళ్ళిన వాడు ఇప్పటిదాకా రాలేదట. ఓ, మూర్తి, అయ్యా, ఇప్పుడు నీకు గుడ్ మార్నింగ్ చెప్తే నువ్వేం చేస్తావు? గుడ్ మార్నింగే చెప్తానయ్యా. ఆ, కానీ ఆ ఏఎస్పీ ఉన్నాడే, నేను గుడ్ మార్నింగ్ చెప్తే వేర్ ఇస్ ద రిపోర్ట్, రిపోర్ట్ ఎక్కడా అని ఇంగ్లీష్లో తెలుగులో మార్చి మార్చి అడుగుతున్నాడు. రేపు నన్ను చూశాడే అనుకో, అసహ్యంగా మాట్లాడతాడు. ఏం చేద్దాం? అయ్యా, నేను పొద్దున్నుంచి అడుగుతూనే ఉన్నానయ్యా, ఆ డాక్టర్ అమ్మే లేట్ చేస్తోంది. అలాగా? అవునయ్యా. సరేరా, నేను అడుగుతాను. డాక్టర్, సార్ వచ్చారు. ప్రొఫెషనల్ రిపోర్ట్ ఇప్పుడు రెడీ చేయగలను, ఫైనల్ రిపోర్ట్ టైం పడుతుంది. రిపోర్ట్లో ఏముంది? రేప్, గ్యాంగ్ రేప్, 2-3 రోజులు టార్చర్ పెట్టి చేశారు. డాక్టర్ ఉదయ్ కుమార్ ఏం చెప్పలేదా? చెప్పారండి, కానీ ఆయన చెప్పినట్టుగా నేను చేయలేను. నాకంటూ మనస్సాక్షి ఉంది. మనస్సాక్ష ఏది? 198 మార్కులు వచ్చిన వాళ్ళకి రాని డాక్టర్ సీటు కోటాలో 195 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చినప్పుడు నిద్రపోతున్నదే, దాని గురించి చెప్తున్నావా? 198 మార్కులు తెచ్చుకున్న అమ్మాయి నా ప్లేస్లో ఉన్నా గానీ మీరు చెప్పినట్టు చెయ్యదు. అయ్యా, డాక్టర్ ఉదయ్ కుమార్ లైన్లో ఉన్నారు. డాక్టర్, మీ అసిస్టెంట్ రాసే రిపోర్టు డిస్ట్రిక్ట్లో ప్రశాంతత లేకుండా చేసేలా ఉందే. ఈ అమ్మాయి రాసిన రిపోర్టుని మా ఏఎస్పీ చూశాడే అనుకోండి, మలేరియా పోయి మీకు జాండీస్ వస్తుంది. జనాలంతా డాక్టర్లను చూసి దేవుళ్ళ చేతులెత్తి నమస్కరిస్తున్నారని చెప్పి మీ ఫోటోకి దండేసి నమస్కారం చేస్తే బాగుంటుందా చెప్పండి? అర్థం చేసుకోండి డాక్టర్.
ఇంకా నా ముందు డాక్టర్ కోట్ వేసుకుంటుందా? ఇంకేం వేసుకుంటుందయ్యా? సార్, కుమార్ అతనికి సంబంధించిన వాళ్ళపైన కంప్లైంట్ ఫైల్ అడిగారు కదా, తీసుకొచ్చాను సార్. ఓహో, మన స్టేషన్లో ఇన్ని కేసు ఫైల్ చేశారా? అయితే నేను చెప్తాను ఏ కేసు ఫైల్ చేయరన్నమాట. కుమార్ ఒక పార్టీ వ్యక్తా? అవును సార్, అతను ప్రజా పార్టీలో ఉన్నాడు సార్. కేవలం 2 సంవత్సరాల్లో యువతలో తను మంచి పేరు తెచ్చుకున్నాడు సార్. పార్టీలో కూడా పెద్దవాడయ్యాడు సార్. మరెందుకని ఇన్ని కేసులు? పార్టీలో ఉండే వాళ్ళకు నచ్చకపోతే అధికారులు కూడా నచ్చాలి కదా సార్. గుణశేఖర్ అంటే మన స్టేషన్లో ఎవరెవరికి ఇష్టం? డబ్బున్నవాళ్ళు, రాజకీయ నాయకులు. అప్పుడందరికీ నచ్చుతుంది కదా సార్. మీకు ముందున్న ఏఎస్పీ గారు కూడా ఆయన బాగా క్లోజ్. నాగరాజుకి? పేర్లో మాత్రమే రాజు ఉంది సార్. అమాయకుడు. మంచి ఎలా చేయాలో తెలీదు, చెడు ఎలా చేయాలో తెలీదు. పైనుండే వాళ్ళు ఏం చెప్తారో అలాగే నడుచుకుంటాడు సార్. మన ఇన్స్పెక్టర్ శంకర్కి? బాడీ తీసుకుని తగలబెట్టి మీరిద్దరూ 4 నెలలు ఊరు వదిలిపెట్టి వెళ్ళండి. ఈ గొడవ తగ్గిన